ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో 2 వీడియోస్ చూశారు కదా, ఆ 2 టైప్స్ ట్రాన్సిషన్స్ ఆల్రెడీ మోషన్ ఎట్లా వేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లా వేయాలనేది ట్యూటోరియల్ చేసినాం. సో ఒరిజినల్గా అయితే అవి ఆ క్రియేటర్స్ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే చేసినుండే. బట్ మీరు అలర్ట్ మోషన్ ఎట్లా వేయాలని అడుగుతున్నారు కాబట్టి సో ఇప్పుడు నేను మీకు అలర్ట్ మోషన్లో చూపిస్తాను. సో ఇప్పుడు దాంట్లో ఫస్ట్ టైప్లో మనం ఎడిట్ చేయడానికి ఒరిజినల్ అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ టైప్లో హెచ్ఆర్ లిరికల్స్ టైప్లో ఎడిట్ చేయడానికి ఆఫ్టర్ మోషన్ జెడ్ యూజ్ చేస్తాం. సో అది ఎందుకు అనేది నేను మీకు ఎడిట్ చేసేటప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తున్నా. సో నేను ఆల్రెడీ క్లిప్స్ని అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ బీట్ మార్క్స్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నా. సో మీరు మీ క్లిప్స్ని బీట్ మార్క్స్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ క్లిప్స్ని నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని నేను స్క్రీన్ జూమ్ చేస్తున్నాను. ఓకే. సో స్క్రీన్ కాకుండా సో కొంచెం మీద మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ స్పేస్. సో అంతా నేను జూమ్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ క్లిప్స్ కూడా నాకు సేమ్ అంతే జూమ్ అయి ఉండాలి. సో అందుకే ఇప్పుడు నేను ఈ లేయర్ని డైరెక్ట్ కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకొని ఈ మిగతా అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, సో దీని పక్కకు ఒక యారో ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇవన్నీ అన్చెక్ చేసేసి జస్ట్ పేస్ట్ కొట్టండి. సో ఇప్పుడు అది సేమ్ అన్ని క్లిప్స్ సేమ్ అంతే జూమ్ అయి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ రండి. సో ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ స్కేలింగ్లో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన. సో ఇప్పుడు నేను దీన్ని స్కేల్ చేస్తున్నా. సో ఇక్కడ నేను డైరెక్ట్ 10,000 టైప్ చేస్తాను. సో ఇంత జూమ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను గ్రాఫ్ ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తున్నా. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. బట్ అది లాస్ట్కి యాడ్ చేద్దాం. సో ముందే యాడ్ చేస్తే మనకి లాగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకే మీరు కూడా లాస్ట్కి యాడ్ చేసుకోండి. ఓకే. సో దాని తర్వాత ఈ క్లిప్ వస్తుంది కదా, సో ఇది మనకి ఇట్లా ఓపెన్ అవుతూ రావాలి. సో దానికోసం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు వైప్ అని సెర్చ్ చేయండి. సో మీకు వైప్ ఎఫెక్ట్ వస్తుంది. సో మీరు దీన్ని యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్స్ తోటి. సో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు స్టార్ట్ ఇంక్రీజ్ చేయండి ఓకే. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, మనం దీని యాంగిల్ని ఈ విధంగానే రొటేట్ చేసుకోనికి వస్తుంది. ఓకే. అంటే ఇటు సైడ్కి రొటేట్ చేసుకోనికి వస్తుంది. బట్ మనం దీన్ని ఇంకొంచెం రొటేట్ చేసేస్తే 180. ఓకే. సో 180కి ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మీరు 180 పెట్టేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు 180 పెట్టేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ స్టార్ట్స్ ఉంది కదా, ఈ స్టార్ట్ని 50 పెట్టండి. అండ్ ఇక్కడ ఎన్ని కూడా 50 పెట్టండి. ఓకే. సో దాని తర్వాత స్టార్టింగ్ రండి. సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండ్లో కీ ఫ్రేమ్ అండ్ స్టార్ట్లో కీ ఫ్రేమ్ రెండు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి మీరు దీన్ని ఇంక్రీజ్ చేయండి, డిక్రీజ్ చేయండి. సో డిక్రీజ్ చేస్తే మీకు ఇంత కనిపిస్తుంది. సో క్యారెక్టర్ కనిపించేదాకా. అండ్ ఇక్కడ ఎండ్ ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా క్యారెక్టర్ కనిపించేదాకా. అండ్ ఇప్పుడు యాంగిల్ ఉంది కదా, సో దీన్ని మీరు కొంచెం రొటేట్ చేసుకోండి. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా. సో ఇప్పుడు నేనైతే ఇట్లా రొటేట్ చేసుకున్నాను. ఓకే. సో మళ్ళీ క్యారెక్టర్ కనిపించేటట్టు సో క్లియర్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అంతే సింపుల్. అండ్ ఇప్పుడు మనకి షాడో ఎఫెక్ట్ కావాలి కాబట్టి సో క్లిప్ కట్ సైడ్కి ఇటు సైడ్కి సో ఇక్కడ నేను షాడోని ఎనేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ 200 పెట్టేస్తున్నా. సో పొజిషన్. సో మనకి ఏంటంటే ఇప్పుడు సెంటర్లో ఉంటుంది షాడో. సో ఇప్పుడు ఈ షాడో నేను ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూస్తున్నారు, సో మనకి షాడో ఎఫెక్ట్ అయితే వచ్చింది. బట్ ఇది అంత ఎక్కువ అంత ఆఫ్టర్ ఎఫెక్ట్లో వచ్చినంత ఎక్కువ షాడో అయితే రాదు. బట్ మీకు ఆ టైప్లోనే షాడో కావాలనుకుంటే సో దీన్ని కూడా మీరు డూప్లికేట్ తీసుకోండి. సో డూప్లికేట్ తీసుకొని సో దీనికి మీరు ఫస్ట్ సాలిడ్ కలర్ సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత దీని కలర్ బ్లాక్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు గ్యాషన్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో నేను ఓకే. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసిన వెంటనే సో మీకు ఆ షాడో అయితే వస్తుంది. సో చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు నేనైతే డిలీట్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఈ షాడో కూడా సరిపోతుంది, బాగానే ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను స్టార్టింగ్కి వస్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ కింద ప్లస్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ లేయర్ని తీసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని స్ట్రెచ్ టు కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేసినాను. అండ్ ఈ లేయర్ని తీసుకొచ్చేసి కింద ఉన్న క్లిప్ ఉంది కదా, సో దాని మీద పెట్టిన ఇది. ఓకే. సో దాని మీద పెట్టేసి సో దీన్ని ఏం చేయాలంటే సో మీరు దీన్ని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ వై ఉంది కదా, సో మనకి ఏంటంటే బ్లాక్ బార్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో సో అవి కనిపించేటట్టే మీరు దీన్ని సెట్ చేసుకోండి. సో అది మొత్తం స్క్రీన్ నుండి ఉంటే సో మనకు స్క్రీన్ నిండా ఎఫెక్ట్ వస్తుంది. సో స్క్రీన్ నిండా రాకుండా సో మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సో దీనికి కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే. సో యాడ్ చేసిన తర్వాత సో దీనికి హాఫ్ టోన్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. హాఫ్ టోన్ డాట్స్ సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్స్ తోటి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ 1 వైట్ పెట్టండి అండ్ కలర్ 2 బ్లాక్ పెట్టండి. అండ్ దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంటుంది. సో ఈ అమౌంట్ 160 పెట్టేసుకోండి. సో మీకు ఈ విధంగా డాట్స్ వచ్చేస్తాయి.
సో ఇక్కడ స్టార్టింగ్కి రండి. సో స్టార్టింగ్కి వచ్చేసి ఒపాసిటీలో ఫస్ట్కి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్, అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను ఒపాసిటీ మొత్తం తీసేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి, ఓకే, సో ఈ రెండు మార్క్స్ మధ్యలో అది కొంచెం జూమ్ అవ్వాలి. సో జూమ్ అవుతందుకు సో మనం ఏంటంటే, సో నేను ఇంతకుముందు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్ చేసిన, సో దాంట్లో మనం నల్ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ కూడా మనం నల్ యూజ్ చేయొచ్చు. బట్ నల్ యూజ్ చేస్తే ఏమైతే అంటే ఇక్కడంతా పర్ఫెక్ట్గా వస్తలేదు, ఒక గ్లిచ్ వస్తుంది. సో అది మీకు కూడా వస్తుంది. సో ఇప్పుడు దాని గురించి చెప్పి టైం బొక్క. సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఒక షేప్ లేయర్ యాడ్ చేస్తున్నా. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఓకే, ఇట్లా ఒక షేప్ లేయర్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని సో దీన్ని ఈ లేయర్స్ ఓకే, సో ఈ అన్ని లేయర్స్ మీద పెట్టేసుకొని సో దీన్ని మీరు మాస్క్ చేయండి. సో మాస్క్ చేసిన తర్వాత ఈ అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసేయండి. ఓకే, సో గ్రూప్ చేసిన తర్వాత స్టార్టింగ్ రండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు కొంచెం జూమ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, అండ్ ఇక్కడ నేను కనిపించకుండా బ్లాక్ బార్స్ కనిపించకుండా జూమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు గ్రాఫ్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇట్లా వచ్చిన తర్వాత సో మనకు కొంచెం ఈ విధంగా జూమ్ అవుతుంది. ఓకే, సో మీకు ఆ జూమ్ అనేది కొంచెం ఫాస్ట్ కావాలనుకుంటే సో మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ఇంతే. సో బట్ నేనైతే ఇట్నే వదిలేస్తున్నాను నార్మల్గా ఇంత ముందుకు ఎట్లుందో అట్లా. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత మనకి క్లిప్ వెళ్ళిపోయేటప్పుడు ఓకే, సో వెనకాలకి వెళ్ళిపోవాలి, స్కేల్ అవుట్ అయిపోవాలి, అండ్ అక్కడ కొంచెం వేవ్ వార్ప్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ మనం ఇవ్వడానికి సో మనం ఏంటంటే డైరెక్ట్ ఇదే క్లిప్కి ఇచ్చినాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కేలింగ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని స్కేల్ డౌన్ చేస్తే సో మనకి మీద ఉన్న క్లిప్ కనిపిస్తుంది. ఓకే, సో మనం దీన్ని స్కేల్ డౌన్ చేస్తే సో మనకు బ్లాక్ బార్స్ కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు నేను దీనికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసినా కూడా సో మీరు చూసుకోండి. సో మనకి కింద మీద బ్లాక్ బార్స్ కనిపిస్తున్నాయి. సో అది ఎందుకంటే మనకు దీంట్లో బ్లాక్ బార్స్ ఉన్నాయి. సో మీకు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అది చెప్పడానికి. సో బెటర్ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఇట్లా చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ఇంకో షేప్ లేయర్ తీసుకోండి. ఓకే, సో ఈ షేప్ లేయర్ని తీసుకొని సో దీన్ని మళ్ళీ మాస్క్ చేయండి ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఈ రెండు లేయర్స్ కలిపి గ్రూప్ చేసేయండి. సో గ్రూప్ చేసి సో ఇప్పుడు మనం దీనికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మిర్రర్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ స్కేలింగ్లో రెండు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని సో ఇప్పుడు చూడండి నేను స్కేల్ డౌన్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇంతకు ముందుకు వచ్చినట్టు మనకు వస్తలేదు. సో అది అందుకే మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. సో ఇప్పుడు నేనైతే ఇంత స్కేల్ డౌన్ చేసిన, అండ్ దాని తర్వాత సో దీనికి ఇక్కడ నేను పించ్ బల్జ్ సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రేడియస్ ఉంటుంది, ఫుల్ పెట్టేసుకోండి. ఫుల్ అంటే 1.00. ఓకే, సో ఇంత పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ స్ట్రెంత్ ఉంటుంది. సో దీన్ని మీరు డిక్రీజ్ ఫస్ట్ 0 పెట్టుకోండి. ఓకేనా, సో ఫస్ట్లో 0 పెట్టేసుకోండి. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి సో ఇక్కడ దీన్ని ఇంక్రీజ్ చేయండి ఒక 0.7 ఆర్ 0.8. ఓకే, సో మైనస్లో సో ఈ విధంగా సెట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే సో మనకి క్లిప్స్ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎఫెక్ట్ రావాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి సో చూస్తున్నారా, సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక దీని తర్వాత ఇప్పుడు నేను ఇంకా మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో మోషన్ బ్లర్ యాడ్ చేస్తే సో మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో మోషన్ బ్లర్ నేను మొత్తం లాస్ట్కి మొత్తం అంతా ఎడిట్ చేసేసిన తర్వాత ఇస్తాను, ఎందుకంటే మోషన్ బ్లర్ ఎట్లకెళ్ళి వస్తుంది. బట్ దాన్ని మనం ముందే యాడ్ చేసుకుంటే సో మనకు బాగా లాగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ నెక్స్ట్ క్లిప్ ఉంది కదా, సో ఇది మనకి జూమ్ అవుట్ అవుతూ రావాలి సేమ్ ఇంతకు ముందుకి ఈ క్లిప్ లాగా. సో అందుకే ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ గ్రూప్లోకి వచ్చేసి సో ఈ లేయర్ని నేను కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకొని సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ స్టైల్లోకి వచ్చేసి సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, సో సేమ్ అట్నే ఈ క్లిప్ కూడా వస్తుంది. కాకపోతే కీ ఫ్రేమ్ అనేది కొంచెం అటు ఇటు ఇక్కడ ఎంత తేడా ఉంటే సో మీరు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్ వస్తుంది కదా, సో ఇది వచ్చేటప్పుడు మనకి కొంచెం ఇట్లా కట్ అయిపోయి ఉండాలి. సో దానికోసం మళ్ళీ దీనికి వైప్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో మీరు ఇట్లా కాకుండా షేప్ లేయర్ యూజ్ చేసి మాస్క్ అని వేయచ్చు. సో బయట కొంచెం వర్షం పడుతుంది, సో మీకు ఏదైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ తోటి నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మీరు ఏంటంటే యాంగిల్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో 190 పెట్టేసుకోండి.
ఓకే. సో 180 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ని ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు యాంగిల్ని సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంత యాంగిల్ కావాలి. సో ఈ యాంగిల్ ఈ యాంగిల్ని సెట్ చేసుకోండి. సో ఇంకొంచెం బెండ్ ఉండాలంటే సో ఇంకొంచెం బెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఓకే. సో సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ క్లిప్ని ఇట్లా లాస్ట్కి అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ అడ్జస్ట్ చేసిన అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ఓకే. సో నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాను అండ్ ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి సో ఈ క్లిప్ని కొంచెం సైడ్కి జరిపేస్తున్నాను నేను. ఓకే. సో మొత్తం సైడ్కి జరిపేసిన కనిపించకుండా. సో ఇక్కడ గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసిన. ఓకే. సో స్పీడ్ టు స్లో. సో మనకి ఈ విధంగా వస్తుంది క్లిప్. ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇది ఇట్లా వస్తుండగానే సో మనకి ఈ క్లిప్లో మీద ఉన్న బ్లాక్ బార్స్ కనిపించకుండా స్కేల్ అవ్వాలి, కొంచెం పొజిషన్ కూడా సైడ్కి జరగాలి. సో దానికోసం మీరు మళ్ళీ ఇక్కడ ఇంతకు ముందుకు మనం మాస్క్ వేసుకున్నాం కదా అట్లానే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం నల్ యూజ్ చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ హీరోయిన్ హ్యాండ్ సగమే కనిపిస్తుంది కాబట్టి సో మనకి ఇప్పుడు కొంచెం స్లైడ్ అయితే అప్పుడు మనకు మొత్తం కనిపిస్తుంది. సో అందుకే మనం ఇక్కడ నల్ యూజ్ చేయాలి. సో మీరు నల్ యూజ్ చేయండి ఇక్కడ. ఓకే. సో నల్ వర్క్ అవుతుంది. సో ఇంతకు ముందుకు సో మనం అక్కడ ఏంటంటే మళ్ళీ ఆ నల్ లేయర్ని గ్రూప్లో వేస్తాం కాబట్టి అక్కడ వర్క్ కాలేదు. ఓకే. సో అందుకే నేను మీకు అది చెప్పలేను. ఇక సో నల్ 1కి లింక్ చేస్తున్నాను అండ్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని కూడా నల్ 1కి లింక్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఈ నల్ లేయర్ని ఇట్లా మూవ్ చేస్తే సో మనకి 2 క్లిప్స్ అట్లా మూవ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా పొజిషన్లో అండ్ స్కేలింగ్లో కూడా యాడ్ చేసిన అండ్ ఇటు దాకా వచ్చేసి సో నేను దీన్ని స్క్రీన్ నిండా జూమ్ చేస్తున్నాను అండ్ కొంచెం సైడ్ జరిపి సో పొజిషన్ని కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నా. ఓకే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా హీరోయిన్ హ్యాండ్ కూడా మనకి రివీల్ అవుతుంది. బట్ ఇంతకు ముందు లెక్క మనం మాస్క్ వేసి గ్రూప్ చేసినాం అనుకోండి హీరోయిన్ హ్యాండ్ ఆడ వరకే కట్ అయిపోతుంది. సో మనకి అట్లా రాదు కాబట్టి సో మనం ఇట్లా వేసుకున్నాం. ఓకే. సో మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ అండ్ ఇదే కర్వ్ని కాపీ చేసుకొని స్కేల్లో కూడా మీరు పేస్ట్ చేసేయండి. ఓకే. సో మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు హీరోయిన్ క్లిప్ ఉంది కదా సో దానికి మనకి షాడో ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి ఇక్కడ జస్ట్ మీరు షాడోని ఎనేబుల్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్ వై ఈ 2 ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ని తీసేసి ఎక్స్ని కాదు వైని తీసేసి వైని 3 తీసేసి 0 పెట్టేసేయండి అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు షాడోని ఇంక్రీజ్ చేయండి. సో చూస్తున్నారు సో మనకి షాడో వచ్చేసింది. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తే సో మనకి ఇట్లా వెళ్ళిపోగానే సో మనకి క్లిప్ ఇట్లా వస్తుంది అండ్ ఇది ఇట్లా సైడ్ జరుగుతుంది ఎంబడిన జూమ్ అవుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇక మనకి ట్రాన్సిషన్స్, మెయిన్ ట్రాన్సిషన్స్. సో ఇవి సింపుల్గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నేను స్కేలింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా అండ్ ఈ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నేను వాల్యూ 10,000 పెడుతున్నా. ఓకే. అండ్ ఇక్కడ నేను గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి క్లిప్ ఈ విధంగా వస్తుంది. సో నాకు తెలుసు నేను కొంచెం స్పీడ్ చెప్తున్నాను అని చెప్పేసి బట్ ఇది ఏంటంటే నేను ఆఫ్టర్ వచ్చి ఆ లైట్ మోషన్ మీద చాలా ట్యూటోరియల్ చేసిన. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి బట్ కొంచెం ట్రిక్స్ తెలిసి ఉండవు కాబట్టి అవి మీకు అర్థం అవ్వాలి కాబట్టి సో అవి నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ నేను ఒపాసిటీ మొత్తం తీసేసినాను. సో ఇప్పుడు చూడండి సో మనకి క్లిప్ ఈ విధంగా వస్తుంది అండ్ దీని తర్వాత సో మనకి నెక్స్ట్ క్లిప్ వస్తుంది కదా. సో ఇది వచ్చేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ముంగటికి రావాలి. సో అందుకే ఏంటంటే మనకి బ్లాక్ బార్ కనిపించదు కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్లో జూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం దీనికే డైరెక్ట్గా స్కేల్ అవుట్ ఎఫెక్ట్ యాడ్ చేసినాం అనుకోండి అంటే జూమ్ స్కేల్లో కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తే మనకు ఆ బ్లాక్ బార్స్ కనిపిస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు దీనికి ఇంత జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక షేప్ లేయర్ తీసుకొని దీన్ని మాస్క్ పెట్టండి. సో మాస్క్ పెట్టేసి క్లిప్ ఎంతసేపు ఉందో అంతసేపు ఉంచేసుకొని సో ఈ 2 లేయర్స్ కలిపి గ్రూప్ చేసేయండి. ఓకే. సో గ్రూప్ చేసిన తర్వాత సో దీన్ని స్కేల్ డౌన్ చేయండి. ఇప్పుడు నేనైతే ఇంత స్కేల్ డౌన్ చేసిన. ఓకే. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ఈ క్లిప్ని స్క్రీన్లో జూమ్ చేస్తున్నాను. ఓకే. సో ఇంతనే స్క్రీన్లో జూమ్ చేసిన అండ్ ఇక్కడ నేను గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో స్లో టు స్పీడ్ అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఒపాసిటీలో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఒపాసిటీలో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి సో ఒపాసిటీ మొత్తం తీసేసి. ఓకే. సో ఇప్పుడు ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఏంటంటే కీ ఫ్రేమ్స్ కొంచెం దగ్గరకు ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇంత దగ్గరకు యాడ్ చేసినాను అండ్ దీన్ని కొంచెం ఇంత దగ్గరకు యాడ్ చేసినాను. ఓకే. ఓకే. పర్ఫెక్ట్ ఉంది. సో ఈ క్లిప్ అనేది వచ్చేటప్పుడు ఇంకొంచెం స్పీడ్ రావాలి. సో దీన్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను నేను.
ఓకే, పర్ఫెక్ట్. సో ఇంతే. సో దీని తర్వాత మీరు మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీరు 60 FPS ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ మోషన్ బ్లర్ ట్యూన్ ఉంది కదా, సో ఇది మీరు 2 పెట్టేసుకోండి. సో 2 ఉంటేనే అప్పుడు మీకు మోషన్ బ్లర్ మంచిగా కనిపిస్తుంది. సో ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఎక్కడెక్కడైతే మీరు కీ ఫ్రేమ్ యానిమేషన్ చేసారో సో అవన్నీ క్లిప్స్కి పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఈ క్లిప్కి పేస్ట్ చేస్తున్నా అండ్ ఈ కింద క్లిప్కి మనం ఓకే సో దీన్ని కూడా పేస్ట్ చేద్దాం. సో దీంట్లో కూడా మనం పొజిషన్లో యానిమేట్ చేసినాం కాబట్టి అండ్ దీన్ని కూడా నేను పేస్ట్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం అన్ని క్లిప్స్కి పేస్ట్ చేసేయండి. అండ్ ఈ గ్రూప్ లోపల కూడా మనకి ఉన్నాయి కాబట్టి సో వీటి లోపల కూడా మీరు పేస్ట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు నేనైతే అన్ని క్లిప్స్కి యానిమేషన్ అయితే మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన. సో ఇప్పుడు నేను ప్లే చేసిన ఇక్కడ లాగ్ అవుతుంటుంది. సో ప్లే చేద్దాం ఒకసారి. సో చూస్తున్నారు కదా, సో ఇంతే, చాలా సింపుల్. సో ఇప్పుడు నేను మీకు సెకండ్ టైప్ ఎట్లా వేయాలనేది చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం హైరార్కికల్ టైప్స్లో ట్రాన్సిషన్స్ ఎడిట్ చేయడానికి ఆఫ్టర్ మోషన్ జెడ్ యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సో దీంట్లో మనకి HDR క్వాలిటీస్ అంటే ఆ టైప్లో ఆ వీడియోలో కొంచెం ఒక ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్లో BCC అని షార్ప్ మాస్క్ ఉన్నట్టు. సో దీంట్లో HDR క్వాలిటీ CC అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మనకి అలర్ట్ మోషన్లో ఉండదు, ఆఫ్టర్ మోషన్ జెడ్లో ఉంటుంది. అండ్ BCC లెన్స్ బ్లర్ కూడా మనకి ఆఫ్టర్ మోషన్ జెడ్లోనే ఉంటుంది. సో అందుకే మనం ఇప్పుడు ఆఫ్టర్ మోషన్ జెడ్ని యూజ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ మోషన్ జెడ్ ఏంది, దీని గురించి మీకు ఏం తెలియకపోతే సో నేను దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో యూట్యూబ్లో వేసిన అండ్ ఇంకోటి టెలిగ్రామ్లో వేసిన. సో ఆ 2 వీడియోస్ని మీరు చూడండి. సో చూసిన తర్వాత సో మీకు దీని గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో రెండు మీకు ఒకటేసారి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకేనా, సో ఇక్కడ నాకు సపరేట్గా అలర్ట్ మోషన్ ఉంది, ఆఫ్టర్ మోషన్ జెడ్ ఉంది. సో ఇట్లా మీకు 2 ఇన్స్టాల్ అయిపోతే సో మీరు 2 ఇన్స్టాల్ చేసుకొని పెట్టేసుకోండి. సో మీకు ఎప్పుడు ఏది కావాలంటే సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4 క్లిప్స్ని అయితే పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను మీకు వీటి మీద చూపిస్తాను. సో ఇప్పుడు నేను క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దానికంటే ముందు ఏంటంటే మీరు ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోండి. సో మనం ఫస్ట్ ఏంటంటే వీడియోకి ఆ ఎఫెక్ట్ని ఇచ్చేద్దాం. సో దానికోసం మీరు అడ్జస్ట్మెంట్ లేయర్ షేప్ లేయర్ తీసుకొని సో దాన్ని స్ట్రెచ్ టు కాంపోజిషన్ ఏరియా సో దానిపైన క్లిక్ చేయండి. సో స్క్రీన్ స్ట్రెచ్ అయిపోతుంది. సో ఇప్పుడు కింద పైన క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు HDR క్వాలిటీ CC. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో బయట బాగా వర్షం పడుతుంది. సో మీకు ఏదైనా నాయిస్ వస్తే సో మీరు దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో దాన్ని ఇగ్నోర్ చేసాను. సో నేను మోస్ట్లీ ఎడిటింగ్లో తీసేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు దీన్ని యాడ్ చేసిన వెంటనే సో మీకు ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్ చేసుకోవాలి. సో అది ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి, 1 పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ఫెదర్ ఉంది కదా, సో దీన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి, ఒక 340 ఆర్ 350 అట్లా మీరు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్రైట్నెస్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ ఎఫెక్ట్ని. సో దీంట్లో ఉండే కాంట్రాస్ట్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ యాడ్ చేసిన వెంటనే సో మనకి బ్లాక్స్ అనేటివి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అంటే కాంట్రాస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది క్లిప్లో, అందుకే సో నేను దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో మీరు కూడా యాడ్ చేసుకొని కాంట్రాస్ట్ని ఇక్కడ -5 ఆర్ -7 ఓకే, సో అట్లా మీరు పెట్టేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ రండి. సో ఈ లేయర్ ఉంది కదా, షేప్ లేయర్, సో దీన్ని మీరు లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, సో ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో చూస్తున్నారు కదా, సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్కి వస్తున్నా. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ స్కేలింగ్లో ఇక్కడ ఒక ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ క్లిప్ ఎండింగ్లో ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నేను 10,000 టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన క్లిప్ అనేది ముంగట్టుకు వస్తుంది. సో ఇక్కడ మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా ఈ యానిమేషన్ అనేది ఇంకా స్పీడ్గా ఉండాలి. సో దానికోసం నేను దీన్ని ఇంకొంచెం ఇట్లా దగ్గర జరుపుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే, సో దీని తర్వాత ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ సాచురేషన్ ఓకే, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఏంటంటే దీని సాచురేషన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక +25 ఆర్ +30 ఓకే, సో +30 పెట్టేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ వీడికి వచ్చేసి సో మీరు దీన్ని 0 పెట్టేసేయండి. 0 కాదు, డిక్రీజ్ చేసేయండి. సో -100. సో ఇక్కడ మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది.
సో అంతే. అండ్ దీనికి మీరు మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో అది లాస్ట్కి యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు ల్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిప్, సో ఇది ప్లే అవుతలేదు, ఓకే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ క్లిప్ ఉంది కదా, సో దీనికి మీరు యాడ్ చేసిన సాచురేషన్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని సో ఈ సెకండ్ క్లిప్కి మీరు పేస్ట్ చేసేయండి. సో దాని తర్వాత కీ ఫ్రేమ్స్ స్టార్టింగ్కి అండ్ ఎండింగ్కి ఉన్నాయి లేవో చూసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఇక్కడ కింద యాడ్ ఎఫెక్ట్ పక్కన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్స్పోజర్, ఓకే. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోజర్ని ఇంక్రీజ్ చేయండి, ఒక 0.70 ఆర్ 0.80. సో అంతే పెట్టుకోండి, సో అంతకంటే ఎక్కువ పెట్టకండి, సో మరి బాగుండదు. సో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అండ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అండ్ ఇక్కడ ఎక్స్పోజర్ని 0 పెట్టేసేయండి. సో ఎండింగ్లో కాదు, కొంచెం సెంటర్లోనే యాడ్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి సో ఎక్స్పోజర్ ఈ విధంగా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే బెటర్ మీ కీ ఫ్రేమ్ని లాస్ట్కి వేసుకోండి, ఓకే. లేకపోతే మీకు ఎక్స్పోజర్ అనేది ఇంకా వాల్యూ మీరు ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే. సో పర్ఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫ్స్ పక్కన క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ పక్కన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ టర్బులెంట్ డిస్ప్లేస్, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్స్ తోటి. సో ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది, సో మీరు ఎఫెక్ట్ని యాడ్ చేసిన వెంటనే సో చూసుకోండి, ఓకేనా. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసాగానే సో ఇక్కడ మీకు స్ట్రెంత్ ఉంటుంది, సో ఇది మీరు 0 పెట్టేసేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ ఎవల్యూషన్ ఉంటుంది, ఇది 1.5 పెట్టేసుకోండి, ఓకే. సో ఇప్పుడు ఈ క్లిప్కి స్టార్టింగ్కి రండి. సో స్టార్టింగ్ వచ్చేసి ఎవల్యూషన్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అండ్ స్ట్రెంత్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ స్ట్రెంత్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, 0.015 ఆర్ 0.020 అంతే పెట్టేసుకోండి. సో అంతకంటే ఎక్కువ వాల్యూస్ అయితే మీరు పెట్టకండి. సో ఇప్పుడు నేనైతే 0.015 పెడుతున్నాను, ఓకే. సో ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను అండ్ ఎగ్జాక్ట్లీ క్లిప్కి సెంటర్లో అయినా లేకపోతే కొంచెం సెంటర్కి కొంచెం అటు సైడ్కి అయినా, ఓకే. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ వాల్యూ 0 అండ్ ఇక్కడ వాల్యూ కూడా 0. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెంత్లో మీరు గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇదే గ్రాఫ్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎవల్యూషన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి అండ్ దీన్ని రివర్స్ చేయండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ప్లేస్, సో మనకి స్టార్టింగ్లో ఈ విధంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో సింపుల్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కింద ఎఫ్స్ పక్కన క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ పక్కన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ బీసీసీ లెన్స్ బ్లర్, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్స్ తోటి. సో యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ సెట్టింగ్స్ ఎట్లున్నాయో సో అట్లా ఉంచేసేయండి. ఇక్కడ మీరు స్ట్రెంత్ ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేయండి, సో ఒక 10 ఆర్ 15. సో మీకు ఎంత బ్లర్ కావాలంటే సో అంత, సో దాన్ని బట్టి మీరు వాల్యూని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే 10 పెడుతున్నా, ఓకే. సో 10 అంత బాగాలేదు, సో ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం, ఒక 15 పెట్టుకుందాం, ఓకే. సో 15 పెట్టినా. సో క్లిప్కి స్టార్టింగ్కి వస్తున్నాను అండ్ ఇంతకుముందుకు మనం అన్ని కీ ఫ్రేమ్స్ సెంటర్లో ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడికి వచ్చేసి ఇక్కడ నేను స్ట్రెంత్ని 0 పెట్టేస్తాను, ఓకే. అండ్ ఇక్కడ నేను గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం ఈ విధంగా, ఓకే. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో మరి స్పీడ్గా వచ్చేస్తుంది, లేకపోతే లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ ఇంతే. సో మనం ఆ ఎఫెక్ట్ అనేది అలర్ట్ మోషన్లో వేయాలంటే ఇంతే. సో మనకి అలర్ట్ మోషన్లో బీసీసీ లెన్స్ బ్లర్, సో ఆ టైప్లో ఎఫెక్ట్ అయితే మనకి సేమ్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్లో వచ్చినట్టు అలర్ట్ మోషన్లో అయితే చేయలేము. సో అలర్ట్ మోషన్లో మాత్రం ఇంతవరకు మనం చేయడానికి వస్తుంది. అండ్ ఇక్కడ బీసీసీ లెన్స్ బ్లర్ ఉంది కదా, సో ఇది ఏంటంటే లీనియర్ స్ట్రీక్ మనకి ఇక్కడ బ్లర్లో ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసి క్రియేట్ చేసిందే, ఓకేనా. సో దాన్ని యూజ్ చేసి క్రియేట్ చేసిందే అది. కాకపోతే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఒక ప్రిసెట్ లెక్క ఇచ్చారు, ఈ యాప్ని ఎవరైతే మాడిఫై చేసారో వాళ్ళు, ఓకే. సో ఇంతే. సో మీకు రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోనే క్లిప్ ప్లే అయితే లేదు, సో బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ నేను అదే ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నా, ఓకే. సో చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది అండ్ సేమ్ ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, సో నెక్స్ట్ క్లిప్ వచ్చేటప్పుడు సో ఈ క్లిప్ వచ్చేటప్పుడు సేమ్ దీనికి ఉన్న ఎఫెక్టే దాన్ని కూడా రావాలి కాబట్టి ఈ లేయర్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని సో డైరెక్ట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇవన్నిటిని ఆఫ్ చేసుకొని సో ఓన్లీ మూమెంట్, ఓకే. సో పొజిషన్ అంటే ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, సో దీన్ని, ఓకే. సో ఇది ఒకటే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు దానికి ఒకదానికి సేమ్ ఈ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, ఓకే. అండ్ ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఉన్న ఈ ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఈ లాస్ట్ క్లిప్కి మీరు పేస్ట్ చేసేయండి. దీనికి సేమ్ అవి ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను స్టార్టింగ్కి వస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం.
ఓకే, సో ఇది కొంచెం హెవీ అయిపోయింది, సో అందుకే బాగా లాగ్ అవుతుంది. సో మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూసుకోండి, సో మీకు బాగానే ఉంటుంది. ఇఫ్ మీకు పర్ఫెక్ట్ స్మూత్గా లేదనుకోండి, సో మీరు ఏంటంటే అక్కడ గ్రాఫ్లో ఏదో కొంచెం మిస్టేక్ చేస్తున్నట్టు, సో మీరు గ్రాఫ్లో కొంచెం స్మూత్గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎట్టకెళ్ళి ప్రిసెట్ లింక్ ఇస్తాను కాబట్టి, సో దాన్ని అయినా మీరు యూజ్ చేసుకున్నారు. ఓకే, సో దాంట్లో ఉండే గ్రాఫ్ని అయినా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, సో మీకు వచ్చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత మీరు 60 FPS పెట్టేసుకోండి. అండ్ నేను చెప్పలేను, సో ఇక్కడ మోషన్ బ్లర్ని మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, సో మోషన్ బ్లర్ యాడ్ చేసుకొని, సో ఇంతకుముందు నేను చెప్పిన కదా సేమ్ టూ వాల్యూ అంతే పెట్టేసుకోండి. ఓకే, ఈ సెకండ్ దానికి అవసరం లేదు, దీనికి మీరు పేస్ట్ చేయండి మోషన్ బ్లర్. ఓకే, సో ఇప్పుడు మనం మోషన్ బ్లర్ ఉంటుంది, సో ఇంతే. సో దీని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, అయిపోతుంది. ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఎక్కువ వచ్చింది అండ్ నేను చెప్పుడు కూడా కొంచెం ఫాస్ట్ చెప్పిన, సో నాకు అది తెలుస్తుంది. బట్ ఏంటంటే దీని గురించి ఆల్రెడీ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వీడియో చేసిన కాబట్టి, సో దాన్ని చూసి ఉంటే సో మీకు ఆల్రెడీ ఒక రఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ నేను అలర్ట్ మోషన్లో చాలా వీడియోస్ చేసిన కాబట్టి, సో మీకు ఆల్రెడీ బేసిక్ థింగ్స్ అనేవి తెలుసుంటాయి. సో అందుకే నేను ఆ బేసిక్ థింగ్స్ గురించి మళ్ళీ అంటే దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి, ఇట్లా సింపుల్ చెప్పకుండా కొంచెం ఫాస్ట్ చేసిన. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొంచెం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.